పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ గ్రీన్ ఛానల్ డెవలప్మెంట్లో భాగంగా తర్వాత ఇక్కడ ఎలాంటి మనకు వసతులు లేవు. వీకెండ్స్ ఎక్కడైనా పోవడానికి కూడా వీకెండ్స్లో సేద తీరడానికి ఎట్లాంటి కూడా మనకు ఇక్కడ సదుపాయాలు లేవు. కాబట్టి గతంలో మనము ప్లాన్ చేసిన విధంగా ఏదైతే మొన్న ఈ అర్బన్ ఫారెస్ట్ పార్క్ అని చెప్పేసి మనకు 300 పైచిలుకు ఎకరాల ల్యాండ్ ఉంది జూకల్ శివార్లో. దాంట్లో ఈ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఎక్కడంటే మన సిటీలలో కొండకోయలు అట్లా మెడ్చలు చేయడం జరిగిందో అట్లా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ప్రతిపాదనలు పంపడం జరిగింది. 3,93,00,000కు ప్రతిపాదిస్తే మొన్నటి మీటింగ్లో ఎండోమెంట్ దాంట్లో మీటింగ్లో ఫారెస్ట్ దాంట్లో మీటింగ్లో 3,92,00,000 శాంక్షన్ చేయడం జరిగింది. దానికి కూడా మళ్ళీ డీటెయిల్డ్ ఎస్టిమేట్స్ ఇవ్వండి అని చెప్పేసి కన్సర్న్డ్ ఫారెస్ట్ అధికారులకు డిఎఫ్ఓ గారికి కన్సర్న్ ఫారెస్ట్ అధికారుల ఇంజనీర్లకు కూడా చెప్పడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఎవరైనా మనం వాకింగ్ వెళ్ళే వారికి వాకింగ్ ట్రాక్ గురించి వాకింగ్ ట్రాక్ కొంచెం చేయడం జరిగింది అక్కడ ఇంతకుముందు. కానీ అట్లా కాకుండా దాన్ని పక్కడబందీగా వాకింగ్ ట్రాక్ని ఇంప్రూవ్మెంట్ చేసి ఎక్కువ దూరం వాకింగ్ ట్రాక్ ఉండేటట్టు, తర్వాత చిల్డ్రన్స్ ప్లే పార్క్ గురించి, తర్వాత అక్కడ ఆర్టిఫిషియల్ వాటర్ బాడీస్ ఫామ్ చేసి లేక్స్ కానీ చెక్ డ్యామ్స్ కానీ అట్లాంటివి ఏర్పాటు చేసి, ఇంకా కెనోపీ వాక్ అని చెప్పేసి వాళ్ళు దాంట్లో ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. ఇవన్నీ కూడా త్వరలో మొత్తం డీటెయిల్ ఎస్టిమేషన్ చేసి దానికి ఆ ప్లాన్ ప్రకారము టెండర్ను పిలిచి ఈ కార్యక్రమాలన్నీ ఈ పనులన్నీ చేపట్టడం జరుగుతుంది. ఇది కూడా మనకు వీకెండ్స్ పోవాలంటే దగ్గరలో ఎక్కడ కూడా మనకు సదుపాయాలు లేవు. కాబట్టి ఇదొకటి మనం చేసుకుంటే చిన్నపిల్లలతో కనీసం హాలిడేస్లో వీకెండ్లలో కూడా మనం అక్కడ పోయి సేద తీరడానికి అవకాశం ఉంటుంది. దీంట్లో భాగంగానే ఇంకా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏదైతే మినీ ట్యాంక్ బండ్ కమలాపూర్ చెరువును మినీ ట్యాంక్ బండ్ చేస్తామని చెప్పేసి బై ఎలక్షన్లో హరీష్ రావు గారు చెప్పి వెళ్ళిపోయినారు. దాని తర్వాత కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వలన కమలాపురం చెరువు కింద 110 ఎకరాల ఆయకట్టు ఉంటే గత 8 సంవత్సరాల నుంచి ఒక్క ఆయకట్టు కూడా నీరు అందడం లేదు. ఆ కాంట్రాక్టర్ చేసిన తప్పిదం వలన దానికి మళ్ళీ ఒకసారి కొత్తగా రివైజ్ ఎస్టిమేట్ చేసి 6 కోట్ల రూపాయలతో కూడా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. దాన్ని వాళ్ళు చేయలేదు. కానీ ఈ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, మా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా దాన్ని మినీ ట్యాంక్ బండ్గా తీర్చిదిద్ది దానికి కూడా ఒక వీకెండ్ పాయింట్, దాన్ని కూడా ఏదైనా హాలిడేస్లో కానీ అట్లాంటిది సేద తీరడానికి అక్కడ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చిన్నపిల్లలకు ఏదైనా చిన్నపిల్లల పార్క్ కానీ తర్వాత ఇతర గ్రీనరీని డెవలప్ చేసే విధంగా దానికి కృషి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు దాని కింద ఎంత ఆయకట్టు ఉందో ఒక్క ఎకరా కూడా మిగలకుండా మొత్తం ఆయకట్టుకు సాగయ్యే విధంగా అది పనిచేసే విధంగా ప్రతిపాదనలు పెట్టడం జరిగింది. త్వరలో అది కూడా శాంక్షన్ అవుతుందని చెప్తాం. దీంట్లో భాగంగా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ఫారెస్ట్ల గురించి అని చెప్పేసి ఫండ్స్ పెట్టే అవకాశం ఉంది. దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఇంకొక అదనంగా 2 కోట్ల రూపాయలు ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది. అది కూడా శాంక్షన్ కావచ్చు. కాకపోతే ఇప్పుడు ఏదైతే ఉందో ఈ స్టేట్ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయిన ఫండ్స్కి 50% వర్క్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత దాన్ని శాంక్షన్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మా గౌరవ ఎంపీ వర్యులు సురేష్ కుమార్ షెట్కార్ గారితో కూడా రికమెండ్ చేయించి దాన్ని కూడా త్వరలోనే శాంక్షన్ చేసుకుంటామని చెప్పేసి చెప్తాము.